ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనంలో దైవజనుడు యెషయా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో సంతోషము ఆనందమైనటువంటిది తాత్కాలికమైనటువంటిదే, కానీ దేవుడిచ్చే సంతోషం శాశ్వతమైనటువంటిది. ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడింది, శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనగా దేవుడు శాశ్వతుడు గనుక ఆయన ఇచ్చే సమస్తం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, హన్న దైవజనురాలు తన జీవితంలో దేవుని బట్టి సంతోషిస్తూ ఉంది. ఎందుకనగా దేవుడు తన జీవితంలో తన ప్రార్థన ఆలకించి తనకు సమయాలను అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎంతో సంతోషించి ఆనందిస్తూ ఉన్నది. మరి కీర్తనాకారుడు సెలవిస్తుంటున్నాడు, 32వ కీర్తన 11వ చరణంలో సంతోషానికి మూలమే దేవుడని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఎంతో మనకు సంతోష ఆనందాలు కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. ఆయనను ఎప్పుడైతే ఆశ్రయించేవాడుగా ఉంటావో, నీ జీవితంలో సమస్త విషయాల్లో నీకు దేవుడు కృపను, సమాధానమును, సంతోషాన్ని విస్తరింపజేసి నీ జీవితంలో అట్టి సంతోషాన్ని నూతనంగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవునిలో మనము ఆనందించాలని, దేవునిలో మనము దీవించబడాలని దేవుడు కోరుతుంటున్నాడు. దావీదు అంటున్నాడు తన జీవితంలో, నీ రక్షణానందం నాకు మరలా కలుగచేయము అని దావీదు కీర్తన 51లో రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవునికి వేరుగా ఈ లోకంలో మనము ఆనందించలేము కనుక ఆయనను బట్టి మనము ఎప్పుడైతే ఆనందించే వారంగా ఉంటామో, ఆ సంతోషము, ఆ సమాధానము మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయబడుతుంది. దావీదు తన జీవితంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అని కీర్తించేవాడుగా ఉంటున్నాడు. కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ప్రతి పరిస్థితుల్లో దేవుని బట్టి నువ్వు ఆనందించినప్పుడు నీ జీవితం ధన్యకరంగా చేయబడుతుంది. పౌలు, శీలలు అలాగను దీవించబడ్డారు. వారికి ఉన్న శ్రమ, బంధకాలు విడుదల పొందుతూ వచ్చినారు. ఆ విధముగా దేవుడు మన జీవితంలో కూడా తన సంతోషానందములతో మనల్ని నింపి తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక.